కొంతమంది హీరోలు చేయాలనుకున్న సినిమాలన్నీ మరికొంతమంది హీరోలు చేసి సూపర్ సక్సెస్లను అందుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే కొందరు కథలు నచ్చక ఆ సినిమాలను రిజెక్ట్ చేస్తే మరికొంతమంది డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడం వల్ల ఆ సినిమాలను మిస్ అవుతూ ఉంటారు. ఇక ఇది ఇలా ఉంటే మెగా పోస్టర్ రామ్ చరణ్ ఒక సినిమాకి కమిట్ అయిన తర్వాత చిరంజీవి రామ్ చరణ్తో ఆ సినిమాని క్యాన్సిల్ చేయించారు. ఇక ఆ స్క్రిప్ట్ అల్లు అర్జున్కి అయితే బాగుంటుందని చెప్పి అల్లు అర్జున్తో చేయించి అతనికి ఒక సూపర్ హిట్ను అందించాడు. ఇంతకీ ఆ సినిమా ఏంటి అంటే బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో వచ్చిన పరుగు సినిమా. ఇక భాస్కర్ డైరెక్షన్లో వచ్చిన బొమ్మరిల్లు సినిమా సూపర్ డూపర్ సక్సెస్ సాధించింది. ఆ తర్వాత ఆయన రామ్ చరణ్ హీరోగా పెట్టి పరుగు సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ అప్పుడప్పుడే కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన రామ్ చరణ్కి పరుగు సినిమా అంత బాగా సెట్ అవ్వదు అనే ఉద్దేశంతో చిరంజీవి ఆ ప్రాజెక్ట్ నుంచి రామ్ చరణ్ను తప్పించి ఆ సినిమాను అల్లు అర్జున్తో చేయించాడు. దాని ఫలితంగా అల్లు అర్జున్ కెరియర్లో ఇదొక డీసెంట్ ఫిలింగా నిలిచిపోయింది. అలాగే అతనికి ఒక మంచి సక్సెస్ను కూడా అందించింది. నిజానికి ఈ సినిమా అటు అల్లు అర్జున్కి ఇటు బొమ్మరిల్లు భాస్కర్కి చాలా రకాలుగా హెల్ప్ అయిందనే చెప్పాలి. అయితే ఈ సినిమా తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ రామ్ చరణ్తో ఆరెంజ్ అనే సినిమా చేశాడు. ఈ సినిమా భారీ డిజాస్టర్ అవ్వడమే కాకుండా రామ్ చరణ్కి ఉన్న ఇమేజ్ని కూడా చాలా వరకు డ్యామేజ్ అయితే చేసింది. ఇక మెగాస్టార్ వల్ల అల్లు అర్జున్ ఒక భారీ సక్సెస్ను తన ఖాతాలో వేసుకున్నాడని చెప్పాలి.